అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఆడిషన్ కాల్ అంట వీహా ప్రొడక్షన్స్. సో, వీళ్ళకి హీరోయిన్ కావాలంట. అలాగే మేల్ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కావాలంట. ఫీమేల్ కూడా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కావాలంట. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇదొచ్చేసి ప్లేస్ వచ్చేసి అభి ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియో అంట. చెరువు సెంటర్ విద్యాధరపురం, విజయవాడ. ల్యాండ్‌మార్క్ వచ్చేసి సీపీఐ ఆఫీస్ దగ్గర అని అంటున్నారు. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, "సార్ ఇప్పుడు సంక్రాంతికి అన్ని సినిమాలొస్తున్నాయి. ఒకేసారి పొలోమని అన్ని సినిమాలు ఒక్కసారి తీసుకొచ్చి మా మీద ఏసినట్లయితే, ఏ సినిమాలు చూడాలి? ఎన్ని సినిమాలను చూడాలి మేము? మొన్న నేను బడ్జెట్ ఏసుకున్నాను సార్. సుమారు ప్రతి ఒక్క సినిమాని రూ. 50 టికెట్‌కెళ్ళి, రూ. 100 టికెట్‌కెళ్ళి చూసినా కూడా నా బడ్జెటే కనీసం ఒక 3000 నుండి రూ. 4000 అవుతుంది. సో, ఆహ్, ఏ అన్ని సినిమాలు ఒకేసారి రావాల్సిన అవసరం ఏంటి అనేది అడగటం జరిగింది. నేనేమంటానంటేనండి ఇక్కడ మనకి మన ఊర్లో ఒక జాతర ఉంటది. ఇప్పుడు కొంచెం పల్నాడు, గుంటూరు, విజయవాడ వరకు దాన్ని తిరణాల అంటాం. మీ వైపు ఏమంటారు బాబు? మీ వైపు అసలు జాతరలే జరగవా? సో, కొన్ని చోట్ల జాతరలు అంటారు. ఇప్పుడు అక్కడికి ఐస్ బండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదంటే పీచు మిఠాయి అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద జెయింట్ వీల్స్ కావచ్చు, బ్రేక్ డాన్స్ అని కావచ్చు, రకరకాల ఏమంటారు ఆల్మోస్ట్ ఇక్కడ హైదరాబాద్‌లో ఏవైతే ఉన్నాయో అయి మొత్తం కూడా ఆ పర్టిక్యులర్ 2 రోజులు మాత్రం కంపల్సరీ అక్కడికొస్తాయి. ఎందుకొస్తాయి అంటే ఆ రోజు ఎక్కడెక్కడి నుండో ఆ ఊరికి జనాలొస్తారు. ఇప్పుడు మదమంచిపాడు తిరణాల అంటారు. వినుకొండ దగ్గర. అలాగే ఏమంటారు పేరంటాలమ్మ తిరణాల అంటారు. వినుకొండ దగ్గర శేవల్యాపురం దగ్గర బొందిలిపాలెం అనే ఒక గ్రామంలో జరిగిద్ది. చాలా బావుంటుంది తిరణాలు. నెక్స్ట్ కోటప్పకొండ తిరణాల అంటారు. కొన్ని తిరణాలకి ఏంట్రా అంటే అక్కడికెళ్ళి అమ్ముకున్నట్లయితే ఆ పర్టిక్యులర్ 2 రోజుల్లో మనకి వీ కెన్ ఎర్న్ నాట్ లెస్ థాన్ 50,000-1,00,000 అనే ఒక మినిమమ్ క్లారిటీ వాళ్ళకుంటుంది. ఎందుకంటే రూ. 100 టికెట్ చొప్పున పెట్టుకున్నా గానీ, ఒక రోజులో నాట్ లెస్ థాన్ కనీసం ఒక 1000 నుండి 2000 మంది ఆ పర్టిక్యులర్ జెయింట్ వీల్ ఎక్కడానికి ప్రిఫర్ చేస్తా ఉంటారు. సో, 1000 ఇంటూ 100 ఈక్వల్ టు సమ్‌వేర్ అబౌట్ 100,000 అంటే రూ. 1,00,000 వరకు వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. సో, అక్కడికెళ్ళటం వల్ల వాళ్ళకొక రూ. 1,00,000 ఎర్నింగ్ వస్తుంది అంటే వాళ్ళు ఒక 20,000 ఖర్చు పెట్టుకొని ఎళ్ళటానికి చూపిస్తారు. అలాగే ఇక్కడ సినిమా కూడా ఏంటి అంటే, ఆ 4 రోజులు అంటే ఏమంటారు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజులు. అంటే పిల్లలకు కూడా ఒక వారం రోజులు సెలవులుంటాయి కాబట్టి, ఆ వారం రోజులు వాళ్ళకి అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఆల్టర్‌నేటివ్‌గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి. హైదరాబాద్‌లో చాలా ఎంటర్‌టైన్‌మెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అదే నేను ఇంతకుముందు విజయవాడలో ఉండే టైంలో విజయవాడలో ఉండే ఒకే ఒక్క ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైనా ఉందంటే సినిమానే. ఆ తర్వాత ఏంటంటే కృష్ణానదిలోకెళ్ళి స్నానం చేయటం, ఈత కొట్టడం, లేదంటే అమ్మవారి దగ్గరికెళ్ళి దర్శనం చేసుకోవటం, లేదంటే భవానీ ఐలాండ్‌కెళ్ళి చూసి రావటం. సో, ఈ భవానీ ఐలాండ్ అనేది కొంచెం కాస్ట్‌లీయెస్ట్ థింగు. ఈత కొట్టడం, అమ్మవారు అయన్నీ రెగ్యులర్‌గా చేసేవి. మనం 3 గంటల సేపు ఎంటర్‌టైన్ అవుదాము అంటే, సినిమా థియేటర్ ఏసీలో కూర్చోబెట్టి మంచి చిరంజీవి వచ్చి నా ముందు డాన్స్ చేస్తాడు. మంచి హీరోయిన్ వచ్చేసి తన అందాల్ని చూపిస్తా ఉంటదని రకరకాల కాన్సెప్ట్ తోటి థియేటర్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం. అలాగే ఇప్పటికి కూడా కొన్ని రకాల టౌన్స్‌లో ఏంటి అంటే సంక్రాంతి రోజుల్లో వాళ్ళకి సినిమా అనేదే పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో వాళ్ళు సినిమాకెళ్ళటానికి ప్రయారిటీ కావచ్చు, ప్రిఫరెన్స్ కావచ్చు ఇస్తారు కాబట్టి, అక్కడికి ఇయన్నీ కూడా సినిమాలు రిలీజ్ అవుతా ఉంటాయి. అయితే నేనేమంటాను అంటే, మిమ్మల్ని మీకేవైతే ఇష్టమో ఇప్పుడు ఒక రోజుకి 4 షోలున్నాయి. పొద్దున్నే చిరంజీవి గారి సినిమాకెళ్ళిపోండి. తర్వాత ప్రభాస్ గారి సినిమాకెళ్ళిపోండి. ఇప్పుడెందుకు చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా అని నేను ఎవరినైతే ఎక్కువ చేయట్లా, తక్కువ చేయట్లే. ఇక్కడ సింపుల్ ప్రభాస్ గారే ఏమన్నారు, సీనియర్సే. సీనియర్స్‌కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి అనే టైప్. అలా చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా నెక్స్ట్ 'రాజు అనగనగా ఒక రాజు' ఇది నవీన్ పొలిశెట్టి సినిమా. ఇలాగా మనకి రఫ్‌గా ఒక 10 సినిమాలొస్తున్నాయి. ఆ 10 సినిమాలు ప్రశాంతంగా చూడండి. లేదు నేను థియేటర్‌కి అంత వెళ్ళలేనంటారా? ఒక నెలో, 2 నెలలు ఆగినట్లయితే ఓటీటీకొస్తాయి. లేదు ఓటీటీలో కూడా వెయిట్ చేసే ఓటీటీకి కూడా డబ్బులు పెట్టే అంత ఓపిక లేదంటారా? శుభ్రంగా ఇంకొక 2 నెల్లో, 3 నెలలు ఆగితే యూట్యూబ్‌కే వచ్చేస్తాయి. సో, ఒక 6 నెలలు ఆగితే అయి మొత్తం యూట్యూబ్‌కొస్తాయి. మీరు ఏ సినిమాలు చూస్తారో అది మీ ఇష్టం. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, మనం సినిమా ప్రేమికులం. మనం సినిమాలు ఇష్టపడేవాళ్ళం.
లేదు సినిమాలు చూడటం ఏంటి సార్ నేను సినిమాల్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అంటారా, వచ్చేసేయండి, కలిసి పని చేద్దాం, కలిసి అద్భుతాలు చేద్దాం అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఓన్లీ వాట్సాప్, నో కాల్స్ అంటున్నారు. 9740083333. ఐ రిపీట్ 9740083333. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టి ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.